లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడియుండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరలా రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చెయ్యుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించెనని చెప్పగా అతడు, భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండవవాడు వచ్చి, అయ్యా, నీ మినా వలన 5 మినాలు లభించెననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరియొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తికొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనునైనా కఠినుడునని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసియుండని ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనీయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరినీ పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దానిమీద ఏ మనుష్యుడునో ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా
దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దానిమీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ జూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొనియుండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. లూకా సువార్త 20వ అధ్యాయము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడుగగా, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో ననెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరియొక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలానతడు మూడవ వాని పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్షతోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును. ఒకవేళ వారు అతన్ని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చెయ్యును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి
తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాకనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచివేయుననెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యుద్ధకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు. నీవెవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పుపట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయులు కొందరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికియబడుదురు గాని పరమును మృదుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికియబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులునయ్యుందురు గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మరేమియు అడుగా తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.